హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ డాగ్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే లెందీగా సోది లేకుండా చెప్పేస్తాను. కోడి పిల్లలకి రెక్కలు ఎప్పుడు కట్ చేయాలి, ఎందుకు కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. కోళ్ళు ఎవరైతే పెంచుకుంటున్నారో, ఎవరికైతే కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన దగ్గర ఒక 2.5 నెలల పిల్లలు ఉన్నాయన్నమాట. ఆ 2.5 నెలల పిల్లల్ని నేను ఎప్పుడు రెక్కలు కత్తిరించాను, అవి కత్తిరించిన తర్వాత ఎట్లా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో ఆ కోడి పిల్లలను కూడా చూపిస్తూ వీడియో యాడ్ చేస్తాను, చూసేయండి. నేను క్లియర్గా వాటిని చూపిస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే కోడి పిల్లలకి రెక్కలు ఎప్పుడు కట్ చేయాలి అన్నది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దానికి వివరణగా చెప్తాను. కోడి పిల్లలకి అవి పుట్టినప్పటి నుంచి 40 రోజులు లేకపోతే 45 రోజులప్పుడు వాటికి రెక్కలు అనేవి కట్ చేయాలి. అట్లా కట్ చేయడం వల్ల వాటికి ఏమవుతుందంటే చిన్న చిన్నవి వాటరు అవి మనం బకెట్స్ అవి ముందు పెట్టేస్తూ ఉంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. ఈ చిన్న వయసులో అవి ఎగిరే స్వభావం నేర్చుకుంటాయి కాబట్టి గబక్కని ఆ బకెట్లో పడిపోయి అవి ప్రాణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా అట్లానే కోడి పిల్లలు చనిపోతూ ఉంటాయి. అది ఒకటైతే అది ఎందుకు కత్తిరించాలంటే ఈ కత్తిరించడం వల్ల ఆ కోడి పిల్లలకి బలం అనేది బాగా వస్తుంది. ఇక్కడైతే చూసేయండి, మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను కోడి పిల్లలను పిలుస్తున్నాను దగ్గరికి. అవి అయితే వచ్చేస్తున్నాయి, చూసేయండి. నేను పిలవగానే నా దగ్గరకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రధానంగా మీకు నేను ఈ కోడి పిల్లల్ని ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే, నేను కత్తిరించి 2.5 నెలల క్రితం పుట్టినవి. నేను వాటికి 40 రోజులు రాగానే కత్తిరించాను అనమాట. ఇవి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు కత్తిరించినట్టు, కానీ నేను కత్తిరించానండి. మీకు క్లియర్గా ఒక కోడి పిల్లని తీసుకొని చూపిస్తాను. ఇట్లా కత్తిరించడం వల్ల మనకి ఏంటంటే దీనివల్ల లాభం, కోడి పిల్ల అనేది పుష్టిగా పెరుగుతుంది, చూడడానికి చాలా హెల్దీగా ఉంటుంది. ఒక కోడి పిల్ల అంటే ఒక కోడి పిల్ల నుంచి పెద్దదయ్యే క్రమంలో సంవత్సరం లోపు అది తన కరగ తీసుకుంటుందన్నమాట. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా కత్తిరించడం వల్ల నేనైతే కత్తిరించి క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది కదా. నేను 40 రోజుల పిల్లప్పుడు కట్ చేశాను అనమాట. అవి పెరుగుతున్నాయి చూడండి. కోడి పిల్లకి మనం కట్ చేసిన ఏకలు ఖచ్చితంగా పెరుగుతాయండి. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్త వహిస్తూ ఈ కోడి పిల్ల ఈకలు అనేవి జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా కట్ చేయండి. కోడి పిల్ల కూడా చూడడానికి చాలా, కట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా కట్ చేయొద్దండి. నేను చెప్పిన విధంగా 2 వరుసలు ఉంటాయి అన్నమాట. 2 వరుసల్లో కింద వరుసను మాత్రమే చక్కగా చూసుకుంటూ కత్తిరించండి. పైకి కానీ కత్తిరించారంటే వాటికి రక్తస్రావం జరుగుతుంది, చూసేయండి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు కత్తిరించాలంటే ఇవి కట్ చేయకపోతే ఏమవుతుందంటే అవి తిన్న మేత అంతా ఆ ఏకలకే పట్టేస్తూ ఉంటుంది. ఏకలు చాలా పొడవైపోతూ ఉంటాయి. అందువల్ల పిల్ల అనేది భారీగా ఎదగదు. మనకి వాటంగా కనిపించాలంటే ఈ 40-45 రోజులప్పుడు ఈ ఏకలు అనేవి కత్తిరించడం వల్ల కోడి పిల్లలు బాగా పుష్టిగా తయారవుతాయి. చూడడానికి కూడా మనకి చాలా హెల్దీగా కనిపిస్తాయి అన్నమాట. అదనమాట. ఇంకో విషయం ఏంటంటే అవి ఎలా కత్తిరించాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను, వినండి. కోడి పిల్లను పట్టుకున్న తర్వాత రెక్కలు 2 స్టెప్పులుగా ఉంటాయి అన్నమాట. ఏకలు అనేవి కొత్తగా చిన్న చిన్న ఏకలు అనేవి పైన స్టార్ట్ అయ్యి ఉంటాయి. కింద కొంచెం పొడవుగా కొన్ని ఏకలు ఉంటాయి అన్నమాట. ఈ పై ఈకకి కింద ఈకకి కరెక్ట్గా చూసుకొని మనం ఆ పై ఈక ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కట్ చేయాలన్నమాట. కొంచెం పైకి కట్ చేసినా కానీ కోడి పిల్లకి రక్తం అనేది వస్తుంది. జాగ్రత్తగా చూసి కట్ చేయండి. నేను కత్తిరించిన కోడి పిల్లలు ఉన్నాయి కదా, అవి చూపిస్తాను, క్లియర్గా చూసేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ కోడి పిల్లలు అనేవి అతి చిన్న వయసులోనే అతి త్వరగా పెద్దగా అవుతాయి అన్నమాట. అంటే చూడడానికి పిల్ల పుష్టిగా కండతోటి బాగా హెల్దీగా ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల, ఏకలు కత్తిరించడం వల్ల పిల్ల అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మన వీడియోలో మన ఫామ్లో ఉన్న కోడి పిల్లను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. చిన్నప్పుడే వీటి ఏకలను కత్తిరించడం వల్ల ఇవి బయటికి ఎగిరిపోకుండా
కుక్కల బారిన పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బాయ్.